ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మచిలీపట్నం పూణే నేషనల్ హైవే 65 లోని చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ తెలుసుకుంటూ ఫ్లైఓవర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం అంటే మన నేషనల్ 65 ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం 4 లేన్ ఉంది, దాన్ని 6 లేన్ గా వైడెన్ చేస్తున్నారు అనమాట. సో ఈ వైడనింగ్ ప్రాసెస్ లోని మనకైతే ఎగ్జాక్ట్ గా చిట్యాల దగ్గర వర్క్ జరుగుతుంది. సో చిట్యాల దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నారు, కొత్త ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ ఫ్లైఓవర్ ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అండ్ అలానే డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం ఆ నేషనల్ 65 వైడనింగ్ వర్క్స్ గురించి. సో మరి ఫస్ట్ మనమైతే మ్యాప్లో చూద్దాం ఈ చిట్యాల ఎక్కడ ఉంది, అక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది. సో తర్వాత మనమైతే విజువల్స్ చూద్దాం. సో వెళ్దాం మ్యాప్లోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పూణే ఉంది అండ్ ఇలా మనం ముందుకు వస్తే ఇక్కడ మచిలీపట్నం ఉంటుంది. సో ఇదే పూణే మచిలీపట్నం నేషనల్ హైవే 65. సో ఈ హైవేలోని మనకి ఇంపార్టెంట్ సెక్షన్ మన విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు. సో ఈ హైవేని చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటారో, మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటారో అండ్ అలాగే ఇటు గుంటూరు నుంచి ఒంగోలు నుంచి వెళ్దాం అనుకున్నా కూడా మ్యాక్స్ ఈ హైవేని యూజ్ చేస్తారు. ఈ హైవే ప్రస్తుతం 4 లేన్ ఉంది, దీన్ని 6 లేన్గా అప్డేట్ చేయబోతున్నారు. సో అందుకోసం ఇందులో మధ్యలో కొన్ని చోట్ల ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో అందులో భాగంగా మీకు నేను ఆల్రెడీ మన సూర్యాపేట ఉంది కదా, సూర్యాపేటకు ముందు నేషనల్ హైవే 365BB స్టార్ట్ అయ్యే ప్లేస్లోని ఇక్కడ ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ నేను మీకు చూపించాను. తర్వాత మళ్ళీ మీకు మన చిట్యాల ఉంది కదా, ఈ చిట్యాల దగ్గరలో ఫ్లైఓవర్ జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో చూస్తారు మీరు. సో దానికన్నా ముందు మీకు పెదకపతి చిన్నకపతి ఉంది కదా, ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. అది కూడా నేను మీకు చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. సో ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది చిట్యాల అనమాట. ఈ చిట్యాల దగ్గర మనకి ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. స్టార్ట్ అయ్యి సగం వర్క్ అయింది. సో వర్క్ ఎంతవరకు అయింది అండ్ అలానే అక్కడ ప్రస్తుతం ఎలా ఉంది అన్న విషయాలు కూడా మీరైతే చూస్తూ తెలుసుకుంటారు. సో ఈ హైవేలో మనకైతే ఇంకొక హైవే కూడా యాడ్ అవుతుంది, అదే భువనగిరి నల్గొండ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం భువనగిరి వెళ్ళ చిట్యాల నుంచి. సో అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా వెళ్ళాలనేది. అలానే ఈ హైవేలో జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ కూడా చూపిస్తాను. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చిట్యాల దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించాను. అండ్ అలానే ప్రీవియస్ వీడియోలోని చిట్యాలకి ముందు ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించాను. సో మీరు ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే చిట్యాల దగ్గర ఉన్నాం. అక్కడ మనకి నేషనల్ 65 వెళ్తుంది కదా హైవే, ఈ హైవేలతో ఉన్నాం. ఈ ఊర్లో అయితే మనకి కంప్లీట్గా మనం క్లియర్ చూస్తున్నట్లయితే 10 లేన్ రోడ్డు ఉంది. మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మిడిల్లో మన 6 లేన్, లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్తో 4 లేన్, టోటల్గా 10 లేన్ రోడ్. కంప్లీట్గా మనకి ఈ హైవే అయితే ఇలా ఉంటుంది చూడడానికి. సో ఈ హైవే చాలా బాగుంది అండ్ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్లీ యాక్సెస్ కంట్రోల్గానే ఉంది, ఇవి కూడా లోపల రాకుండా ఉండడానికి హైవే లోపలికి. కానీ అయినా కూడా ట్రాఫిక్ సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. సో అందుకోసమే మనకి ఈ హైవేని ఇంకా ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి కంప్లీట్గా ఒక ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ వర్కే ఇక్కడ జరుగుతుంది. దాన్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వచ్చేటప్పుడు మనకి క్లియర్ కనిపించింది, స్ట్రైట్గా వెళ్తే ముంబై, హైదరాబాద్ అండ్ రైట్ తీసుకుంటే భువనగిరి వెళ్ళొచ్చు. సో చిట్యాల నుంచి మనం భువనగిరి అయితే వెళ్ళొచ్చు, రైట్ తీసుకోవాలి దానికైతే. సో అది మనకి కొంచెం ముందుకలే కనిపిస్తుంది. అక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. సో ఈ ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని అలా వెళ్ళి అండర్ పాస్ ద్వారా భువనగిరి వైపు వెళ్ళొచ్చు. అదే స్ట్రైట్గా వెళ్ళాలంటే హైదరాబాద్, ముంబై వెళ్ళొచ్చు. మాక్సిమం ఈ ప్లేస్లోనే అండర్ పాస్ రావచ్చు. రైట్ సైడ్కి మనకి వే అయితే ఉంది. ఇంకెక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లైఓవర్ కోసం కంప్లీట్గా అక్కడ మట్టిని అయితే అవుతున్నారు. ఇంకా ఇదంతా కూడా తవ్వేశారు కంప్లీట్గా. ప్రస్తుతం వెహికల్స్ అన్నీ కూడా సర్వీస్ రోడ్ నుంచి అయితే వెళ్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మాత్రం మామూలుగా వెళ్ళిపోతున్నాయి. ఇలా కాస్త ముందుకు వెళ్ళగానే మనకైతే ఒక ఓవర్ పాస్ ఉంది, పెడెస్ట్రియన్ పాస్ అనమాట. ఈ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ నుంచి అటు నుంచి ఇటు వెళ్ళడానికి యూజ్ అవుతుంది అక్కడ పీపుల్కి, హైవేని డిస్టర్బ్ చేయకుండా. సో ఇక్కడ నుంచి మనకి సర్వీస్ రోడ్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి పూణే 635 కిలోమీటర్లు, హైదరాబాద్ 75 కిలోమీటర్లు, అలానే ముంబై 716 కిలోమీటర్లు అయితే ఉంది. ఇలా కాస్త ముందుకు వెళ్ళగానే మనకి అక్కడ ఒక రైల్వే ఓవర్ పాస్ కూడా ఉందన్నమాట. మనకి పైనుంచి రైలు వెళ్తుంది, కింద నుంచి మనమైతే వెళ్తాం. ఆ ముందు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను రైల్వే ట్రాక్. సో ఇంకా మనం వెనక్కి అయితే వెళ్దాం, ఇంకా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ని డీటెయిల్గా చూద్దాం.
సో ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వెహికల్స్ని డైవర్ట్ చేస్తారు లెఫ్ట్ సైడ్లో. వన్స్ లెఫ్ట్ సైడ్లో కంప్లీట్ అయితే రైట్ సైడ్లో స్టార్ట్ చేస్తారు అనుకుంటా వర్క్. సో మీరు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది వర్క్ అయితే. రీసెంట్గానే ఈ ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేశారు. ఇలా మధ్య మధ్యలో ఎక్కడైతే ఫ్లైఓవర్లు అవసరం ఉన్నాయో ఆ ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మిగిలిన హైవే ఉంటుంది కదా, 4 లేన్గా ఉంది, ఆ హైవేని 6 లేన్గా డెవలప్ చేస్తారు. సో ఇలా కంప్లీట్గా డెవలప్ చేశారంటే మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. దీంతో పాటు ఇంకొక హైవే కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నా అన్నారు. ఆ హైవే గురించి కూడా మనం వివరాలు తెలుసుకుందాం తొందరలో. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి బోర్డు కనిపించింది. లెఫ్ట్కి వెళ్తే భువనగిరి, స్ట్రైట్గా వెళ్తే సూర్యాపేట్, ఇలా ముందుకు వెళ్తే మనకి విజయవాడ అయితే వస్తుంది. అండ్ విజయవాడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే మనకి మచిలీపట్నం అయితే వస్తుంది. ఈ హైవే మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగానే మన మచిలీపట్నం నుంచి పూణే వరకు ఉంటుంది. అండ్ సూపర్ హైవే అనమాట. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ హైవే చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ ఈ హైవేలో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వైజాగ్ నుంచి వస్తున్నట్టయితే ఖమ్మం నుంచి ఈ హైవే దగ్గరకు వస్తాం. ఆ టైంలో మనకి ఎగ్జాక్ట్గా ఈ నేషనల్ 65లో మెర్జ్ అవుతున్న ప్లేస్ కూడా మీకు రీసెంట్గా చూపించాను. మీరు చూడకపోతే చూసేయండి, ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి మనకి ట్రాఫిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం రోడ్ ఉంటుంది కదా, అక్కడ వరకు మాత్రం హ్యాపీగా జర్నీ ఉంటుంది అండ్ చాలా సూపర్గా ఉంటుంది. ఆ హైవేని కూడా నేను మీకు తొందరలో చూపిస్తాను. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కొత్త హైవే వేస్తున్నారు కదా, ఆ హైవే వీడియో తొందరలో చేయబోతున్నా. మరి మీలో ఎంతమంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలానే మన విజయవాడ బెంగళూరు హైవే కూడా తొందరలో కవర్ చేయబోతున్నా. చాలా మంది అడుగుతున్నారు, ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇదే, తొందరలో కవర్ చేస్తాను, కంప్లీట్గా మీకు హైవేని చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కూడా మనకి బోర్డు అయితే ఉంది. ఇక్కడ నుంచి విజయవాడ 200 కిలోమీటర్లు, కోదాడ 101 అండ్ సూర్యాపేట 57 కిలోమీటర్లు. సూర్యాపేట దగ్గర కూడా వర్క్ అయితే అవుతుంది, ఫ్లైఓవర్ వర్క్. అది కూడా నేను మీకు తొందరలో చూపిస్తాను. అండ్ మళ్ళీ మీకు సూర్యాపేట దాటిన కూడా మిగిలిన ఫ్లైఓవర్ వర్క్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ నేను వెళ్ళేటప్పటికి లైట్ ఫెయిల్ అయింది. సో అందువల్ల కవర్ చేయలేకపోయాను. బట్ తొందరలో అవి కూడా కవర్ చేస్తాను. ఫైనల్లీ చూస్తారు కదా ఫ్లైఓవర్ని అయితే, ఫ్లైఓవర్ వర్క్ ఎలా జరుగుతుందో. అండ్ మళ్ళీ మనం చూసుకోవచ్చు, వెహికల్స్ అని డైవర్ట్ అయ్యి హైవేలోకి వచ్చి హైవే నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడితో సర్వీస్ రోడ్స్ ఎండ్ అవుతుంది అండ్ నార్మల్ 4 లేన్ రోడ్ అయితే వస్తుంది. సో ఇది మన చిట్యాల దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా చిట్యాల దగ్గర ఎలాంటి జరుగుతుంది చూపించాను. అండ్ అలానే మనకి చిట్యాలలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా క్లియర్ చూపించాను. అక్కడ నుంచి మనకి బోర్డ్స్ కూడా ఉన్నాయి చాలా క్లియర్గా. సూర్యాపేటకి తర్వాత హైదరాబాద్కి డిస్టెన్స్ అని కూడా చాలా క్లియర్గా చూసాం మనం అయితే. అండ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చిట్యాల ఫ్లైఓవర్ గురించి కూడా. సో మరి ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.